మా కాలేజ్‌లో అయితే మెయిన్‌గా 2 ఈవెంట్స్ అయితే జరుగుతాయి. లైక్ ఫ్రెషర్స్ డే అనేది ఫస్ట్ సెమ్‌లో జరుగుతుంది. అండ్ అశ్వ అనేది సెకండ్ సెమ్‌లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇదైతే మాకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే 2 ఈవెంట్స్ మాత్రమే మెయిన్‌గా ఉంటాయి. లైక్ ఫ్రెషర్స్ డే అండ్ అశ్వ్. అండ్ డిపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయినాక మాకి డిపార్ట్‌మెంట్ ఫెస్ట్ అనేటివి జరుగుతాయి. అంటే ఒక్కో డిపార్ట్‌మెంట్‌కి ఒక్కో ఫెస్ట్ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఫస్ట్ సెమ్‌లో అయితే నేను మొత్తం కాలేజ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి సరిపోయింది. లైక్ డిఫరెంట్ క్లబ్స్, డిఫరెంట్ ఈవెంట్స్‌లో అయితే పార్టిసిపేట్ చేశాను. అండ్ తెలియకుండానే 3 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రెషర్స్ డే అయితే వచ్చేసింది. ఇంకా ఫ్రెషర్స్ డే అయిపోయినాక ఎగ్జామ్స్ అయితే కంటిన్యూస్‌గా వచ్చేసాయి. లైక్ మిడ్ తర్వాత ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సెమ్ అయితే వచ్చేసాయి. సో ఇంకా సెకండ్ సెమ్‌కి అయితే వచ్చేసాం. ఇంకా సెమ్ స్టార్ట్ అయిన వెంటనే అశ్వ్ అయితే వచ్చేసింది. మాకైతే అంటే ఎవరైతే ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఫ్రీ అటెండెన్స్ అయితే ఉంది. సో మేమైతే క్లబ్ మెంబర్‌గా అయితే మాకైతే అటెండెన్స్ అయితే ఫ్రీ అటెండెన్స్ వచ్చింది 1 మంత్‌కి. సో ఇంకా 1 మంత్ అయితే కాలేజ్‌కి అసలు ఏమీ పోలేదు. ఈవెన్ అయితే ఏం సరిగ్గా రాయలేదు. అండ్ ఇంకా మిడ్ టు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్ ఇంకా సెమ్ అయితే అట్లా అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఫస్ట్ ఇయర్ అయితే నియర్లీ 8.2 సీజీపీఏ అయితే ఎండ్ అయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఒక 2-3 డేస్‌కి అయితే సెకండ్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిన వెంటనే హ్యాకథాన్ గురించి అయితే ఇన్ఫార్మ్ చేశారు. లైక్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయమని. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ అంతా డిసైడ్ అయ్యి ఒక 2 బ్యాచెస్‌గా డివైడ్ అయితే రిజిస్టర్ అయితే అయ్యాం. ప్రీ ఫైనల్ రౌండ్ వరకు వచ్చిపోయాం. ఇంకా అక్కడ ఆ తర్వాత అయితే సెలెక్ట్ అవ్వలేదు. సో ఇంకా హ్యాకథాన్ తర్వాత డిపార్ట్మెంట్ ఫెస్ట్ అయితే వచ్చింది. ఇంకా అది ఒక 1 మంత్ అయితే కండక్ట్ చేస్తారు డిపార్ట్మెంట్ ఫెస్ట్. అంటే మనం ఏ డిపార్ట్మెంట్ ఫెస్ట్‌లో అయినా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా అది 1 మంత్ అయితే అయిపోయింది. ఇంకా వెంటనే ఎగ్జామ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఫస్ట్ సెమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా సెకండ్ సెమ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అండ్ 1 మంత్ అయితే కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేశాను. నెక్స్ట్ అయితే అంతగా పోస్ట్ అయితే చేయలేదు. సో ఎందుకంటే ఇంకా అశ్వ్ అయితే వచ్చేసింది. దాంట్లో అయితే షార్ట్ ఫిల్మ్ అయితే ఫిల్మ్ చేసాం. నెక్స్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే కంటిన్యూస్‌గా వచ్చేసాయి. అండ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసేకైతే వీడియోస్ అయితే అన్నీ తీశాను. బట్ అన్ని ఎడిటింగ్‌లో అయితే అన్నీ హాఫ్ అయితే కంప్లీట్ అయ్యి అన్నీ అట్లానే పెట్టేశాను. నెక్స్ట్ అయితే మార్కెటింగ్ ఏజెన్సీ అయితే స్టార్ట్ చేశా. అది కూడా కంప్లీట్‌గా అయితే ఫినిష్ అవ్వలేదు. సో ఇంకా అలాగా అయితే మిడ్ టు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా వెంటనే ఇంటర్నల్, ఎక్స్టర్నల్ సెమ్ అయితే కంప్లీట్ అయ్యాయి. అండ్ రీసెంట్‌గానే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఒక 1.5 మంత్ తర్వాత అయితే ఇంకా మాకు థర్డ్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ 1.5 మంత్ అయితే ఇప్పుడు ఇంటర్న్‌షిప్ పీరియడ్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియోస్ అయితే ఇంతకు నుంచి రెగ్యులర్‌గా పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.